హలో. హలో సార్. మాట్లాడండమ్మా. హలో సార్. అంటే పుట్టిన అదేంటి చిన్న ఆడపిల్లలు చిన్నగా ఉన్నప్పుడు హ్మ్. ఫాదర్ రోల్ ఇంపార్టెంట్ అంటారు కదా సార్. అవునమ్మా. అంటే మరి ఆడపిల్లలు తండ్రి ప్రేమకు దూరంగా ఉన్న ఆడపిల్లలు ఉంటారు కదా సార్. అవును. వాళ్ళకి ఖచ్చితంగా తండ్రి ప్రేమ అందించాలా సార్? అందిస్తేనే వాళ్ళు సైకలాజికల్ గా సాటిస్ఫై అవుతారా? వాళ్ళు ఖచ్చితంగా అందించాలా అని సార్. అంటే రైట్. తండ్రికి దూరంగా ఉండే ఆడపిల్లలు ఉంటారు కదా సార్. అలాంటి రైట్. వాళ్ళు ఇబ్బంది పడతారా మానసికంగా? రైట్. మ్యూట్ చేయండి, చెప్తాను. మొదటిది, పుట్టిన ఆడపిల్లలకే కాదు, మగపిల్లలకైనా ఎవరికైనా ఫస్ట్ తల్లి రోల్ ఇంపార్టెంట్. ఫస్ట్ 6 మంత్స్ 1 ఇయర్ దాకా కూడా వాళ్ళు తండ్రి కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళకి తెలిసింది ఒకరే ఒకరు, వాళ్ళు ప్రైమరీ కేర్ గివర్ అంటారు. అది ఎవరో కూడా తెలియదు. అది తల్లి బయలాజికల్ మదర్ కావచ్చు, లేదంటే పిన్ని కావచ్చు, సవతి తల్లి కావచ్చు, ఆయమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు. అయితే బయలాజికల్ మదర్ అయితే ఇంకా చాలా బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే ఆ టచ్ గానీ, లేకపోతే ఆ స్మెల్ గానీ, టెక్స్చర్ గానీ, ఆ వాయిస్ కల్చర్ అదంతా ఆ పిల్లలకి పరిచయమైంది తల్లి కడుపులో ఉన్నప్పుడు. కాబట్టి బయలాజికల్ మదర్ ఉన్నట్లయితే బెటర్. ఆ తర్వాత ఆడపిల్లలకి తండ్రి పాత్ర అంటే పుట్టిన వెంటనే కాదు. ఒక 1 ఆర్ 2 ఇయర్స్ దగ్గర నుంచి ఒక 6, 7 ఇయర్స్ వరకు తండ్రి రోల్ మస్ట్. అయితే తండ్రి లేకపోతే మరి పిల్లలు ధైర్యంగా ఉండరా అంటే, మిగతాయన్నీ ప్రాపర్‌గా ఉన్నప్పుడు తండ్రి లేకపోయినా ఉండే అవకాశాలుంటాయి. కానీ సమాజంలో ఏమైతే కంపారిజన్ వస్తది. మనం ఓన్లీ అడవిలో పెరిగితే ఓకే. అడవిలో ఉన్నటువంటి జంతువులకి తండ్రి ఎవరో తెలీదు గదా! మరి అన్ని జంతువులు తండ్రి లేకుండానే పెరుగుతున్నాయి. అన్నీ ఒకే లెవెల్. కానీ ఇక్కడ అట్లా కాదు. మన ఈ సమాజంలో తన క్లాస్‌మేట్ వాళ్ళకి తనని ఏదన్నా అవసరమైనప్పుడు వాళ్ళ ఫాదర్ వస్తున్నాడు ఆ అమ్మాయి కోసం. ఇంకో అమ్మాయికి ఫాదర్ వస్తున్నాడు. ఈ అమ్మాయికి ఫాదర్ లేడు. అప్పుడు కొంత ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యే అవకాశం ఉంది. తండ్రి తర్వాత బ్రదర్ మీద కూడా ఉంటుంది. బ్రదర్ కూడా లేకపోతే అప్పుడు బాయ్ ఫ్రెండ్ ఆర్ హస్బెండ్, తర్వాత కొడుకు. ఇలా ఎమోషనల్ డిపెండెన్సీ మారుతూ ఉంటుంది. అయితే తండ్రి ఉంటే మరింత బెటర్. ఒక్కొక్కసారి ఏమైద్దంటే తండ్రి దుర్మార్గుడై ఉంటాడు. ఆ తండ్రి వల్లనే ఎక్కువ ఇబ్బంది అవుతుంది. చాలామంది తండ్రులు ఆడపిల్లల్ని చాలా దారుణంగా హింసిస్తూ ఉంటారు. బెదిరిస్తూ ఉంటారు. డామినేటింగ్ పేరెంట్స్ ఉంటారు కదా! అటువంటప్పుడు లేదంటే తాగొచ్చి కొడుతూ ఉంటారు. తల్లిని కొడుతూ ఉంటారు. పిల్లల్ని కొడుతూ ఉంటారు. అలాగే రకరకాలైనటువంటి రిలేషన్‌లు పెట్టి పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. అటువంటి తండ్రి ఉండటం కంటే లేనప్పుడు ఆ పిల్లలు ఇంకా మరింత కాన్ఫిడెంట్. అంటే లేకపోవటం వల్ల వచ్చే ఇబ్బంది ఉంటుంది. ఉండటం వల్ల మరింత ఇబ్బంది ఉండే అవకాశం ఉన్నప్పుడు డైవోర్స్ తీసుకోవటం ఇటువంటివి చేయమని చెప్తూ ఉంటాను. కాబట్టి తండ్రి ఉండటం ఒక అడ్వాంటేజ్. లేనంత మాత్రాన పిల్లలు కంప్లీట్‌గా జీరో అయిపోతారని కాదు. అక్కడ తల్లి, మిగతా వాళ్ళు తీసుకున్నటువంటి శ్రద్ధను బట్టి ఉంటుంది. వాళ్ళకు తండ్రి గూడా ఉంటే మరింత కాన్ఫిడెంట్‌గా ఉండే అవకాశం ఉంది. అలాగని ఇప్పుడు అనేక మంది అనాథ పిల్లలు అనాథాశ్రమంలో పెరుగుతూ ఉన్నారు. మనకి వరంగల్ జిల్లా జాఫర్ ఘాట్‌లో మా ఇల్లు అని ఇన్నారెడ్డి గారు రన్ చేస్తున్నారు. ఒక 1000 మందో, 1500 మందో ఉంటారు. చాలామంది చదువుకొని బయటకొచ్చారు. వాళ్ళందరికి తల్లి లేరు, తండ్రి లేరు. వాళ్ళు బాగానే ఉన్నారు గదా! వాళ్ళెందుకు బాగున్నారు అనంటే, వాళ్ళు ఇద్దరూ లేరనేది యాక్సెప్ట్ చేసేసాం. రైట్? కాబట్టి ఇక వాళ్ళకేముండదు పెయిన్. కానీ ఉండి కూడా ప్రేమ దొరకట్లేదు. లేదా ఉండేవాడు మిస్ అయ్యాడు అన్నప్పుడు కంపారిజన్ ఒస్తది. కంపారిజన్ ఒచ్చి ఎక్కువగా ఉంటది. కాబట్టి వీలైనంత వరకు తండ్రి ఉంటే బెటరు. తండ్రి వల్ల మోర్ డ్యామేజ్ అవుతున్నప్పుడు మాత్రమే నేను ఆడపిల్లున్నప్పుడు డైవోర్స్ తీసుకోమంటాను. కొద్దిగా మోడరేట్‌లో ఉందనుకోండి, అమ్మ పిల్లలకి కొన్నాళ్ళ పాటు మీరు తండ్రి ప్రేమను దొరకనివ్వండి అని చెప్తున్నాం. కాంటెక్స్ట్‌ని బట్టి మనము సలహా ఇవ్వటం ఉండాలి. ఇది ఫిక్స్‌డ్ ఉండదమ్మా. రైట్ అమ్మా? రైట్. వెల్కమ్. రైట్.